ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనం ఒక హెల్త్కి పనికొచ్చే ఒక జ్యూస్ చేయాలని చెప్పి డైలీ నేను ఒక జ్యూస్ చేస్తూ ఉంటాను. అవి మా పెరట్లో కాసిన కూరగాయలతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఈరోజు మేడపైకి వెళ్ళి మిద్దె పైన ఉన్న తొట్టెల్లో ఉన్న కూరగాయలు కోసుకొచ్చాను. చూడండి ఎలా ఉన్నాయో. వీటితోనే నేను జ్యూస్ చేస్తూ ఉంటాను. ఇది సొరకాయ ఫ్రెండ్స్. సొరకాయ ఒకటి కోసుకొస్తే మనకి కూరకి పనికొస్తుంది, జ్యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా చేసి. ఇది ఉసిరికాయ. ఇది కూడా మా పెరట్లో చాలా పెద్ద చెట్టు ఉంది. దీంతో నేను డైలీ పచ్చళ్ళు పెడుతూ ఉంటాను. డైలీ కిందకి ఎన్నో కొన్ని రాలుతూనే ఉంటాయి. డైలీ వాటితో డైలీ జ్యూస్ చేస్తుంటాయి. ఇది గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ కోసం తీసుకొచ్చాం. ఇది బయట నుంచి మాత్రమే తీసుకొచ్చాం. తమలపాకు మా పెరట్లోనే ఉంది. తమలపాకు చెట్టు మీకు మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. తమలపాకుల్ని వీటిని కూడా నేను జ్యూస్లో ఉపయోగిస్తాను. ప్రతిసారి ఎప్పుడు యూట్యూబ్లు పెట్టినా కూడా ఈ పువ్వుల గురించి చాలా ప్రత్యేకత చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి నేను నీళ్లు కాసి తులసి నీళ్ళు వాటిల్లో కాసినప్పుడు వేసి కషాయంలా చేస్తుంటాను. ఇలా దొరికినప్పుడు పువ్వులు మా పెరట్లోనే ఉన్నది 4 పువ్వులు తీసుకొచ్చి జ్యూస్లో వేస్తుంటాను. ఇక కరివేపాకు జ్యూస్ని కూడా నేను జ్యూస్లో కరివేపాకుని వాడుతూ ఉంటాను. ఇది కొత్తిమీర. ఇది తొట్టెలో ఉంది. తొట్టెలో ఉన్నది రోజు ఒక గుప్పెడు కోసుకొచ్చి కూరల్లో వాడుతూ ఉంటాను. ఇలా జ్యూస్లో వాడుతూ ఉంటాను. ఇది క్యారెట్ని కూడా ఇంట్లో పండిస్తున్నాము. బీట్రూట్ తీసుకురావడం మర్చిపోయాను. పైన బీట్రూట్ కూడా ఉంది. అది కూడా కలిపి వేస్తూ ఉంటాను. క్యారెట్ని ఒక క్యారెట్ సరిపోతుంది. అన్నీ కొంచెం 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 తీసుకుంటే ఇలాగ ఇప్పుడు నేను చూపించేది 2 మనుషులకు వస్తుంటుంది. ఇది బీరకాయని కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు. బీరకాయని పొట్లకాయని వాటిని నేనేం చేస్తానంటే బీరకాయని ఒక పాలు పోసి కూర వండుతాను. ప్లస్ ఇట్లా జ్యూస్ కూడా చేస్తుంటాను. ఇది ముల్లంగి. మా పెరట్లో బాగా వచ్చింది ముల్లంగి దుంపలు. రోజుకొక దుంప తీస్తూ ఉంటాను. ఇది నేతి బీరకాయ అంటారు కదా, అది చిన్న కాయ కనిపించింది, తీసుకొచ్చి జ్యూస్కి వాడుతున్నాను. పుదీనా ఒక కొమ్మ పెడితే చాలు 5-6 తొట్టెలకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది నేను తీసుకొచ్చి జ్యూస్కి వాడుతూ ఉంటాను. ఇక కీరాలు అయితే చాలా వచ్చినాయి. నేను డైలీ ఒక కీరా తినడమో లేకపోతే జ్యూస్లో వాడడమో చేస్తూ ఉంటాను. టమాటాలు ఇవి కూడా మా పెరట్లోనే దొరుకుతాయి. ఇక వీటితో పాటు మన ఈ తులసి బెనిఫిట్స్ ఎన్నో మీకు తెలుసు. దీన్ని ఆరోగ్యానికి పనికొస్తుంది కాబట్టి నేను ఈ తులసిని కూడా జ్యూస్లో వాడుతుంటాను. ఈ మొత్తాన్ని నేను మిక్సీ కొట్టేసి వడపోసేస్తాను. ఇది మనం ఎంతమంది అయినా ఇంట్లో ఉన్నవాళ్ళు తాగుతారు. ఒకవేళ మిగిలినా కూడా ఇలాంటి గాజు సీసాలో వేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రోజు డైలీ తాగొచ్చు. లేదు అంటే అయిపోతుంది అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు. నేనైతే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వాడేస్తూ ఉంటాను. ఎప్పుడు మార్నింగ్ ఈ జ్యూస్ తాగిన తర్వాతే ఒక అరగంట ఆగి ఇక కాఫీ తాగడం కానీ అది మీ ఇష్టం. ఇక ఏదైనా చేసుకోవచ్చు. ఇదంటే హెల్త్ బెనిఫిట్ కోసం హెల్త్ జ్యూస్ నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. బాయ్ ఫ్రెండ్స్.